ఫ్రెండ్స్, మన జీవితంలో డబ్బు, హెల్త్, కెరీర్ ఇవన్నీ అవసరం. కానీ మనం నిజంగా సంతోషంగా ఉండడానికి మన చుట్టూ ఉన్న సంబంధాలు, మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఈరోజు జీవితాన్ని మార్చే 50 గోల్డెన్ రూల్స్లో పార్ట్ 4 రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. రూల్ నెంబర్ 31, ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. కుటుంబమే నిజమైన బలం. మనం ఎంత బిజీ అయినా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా కూడా తన రిలేటివ్స్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కెరీర్ కన్నా క్లోజ్ రిలేషన్స్ ఎక్కువగా చెరిష్ అవుతుంది. రూల్ నెంబర్ 32, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఇన్ ఫ్రెండ్షిప్. స్నేహాలు జీవితానికి ఆనందం. ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవసరం లేదు, జెన్యూన్గా ఉండే 2-3 మంది చాలు. రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి ఒక్క శిష్యుడు చాలు. గుణాత్మక స్నేహం సంఖ్య కాదు, క్వాలిటీ ఫ్రెండ్షిప్ మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని లిఫ్ట్ చేసి బలంగా మారుస్తుంది. రూల్ నెంబర్ 33, లిజన్ మోర్, టాక్ లెస్. వినడం ఉత్తమ కమ్యూనికేషన్ సీక్రెట్. లిజనింగ్, వినడం అనేది ఒక స్ట్రాంగెస్ట్ కమ్యూనికేషన్ టూల్. ఉదాహరణకి, గ్రేట్ లీడర్స్ ఎప్పుడు ఎక్కువగా వింటారు, తక్కువగా మాట్లాడతారు. విన్నప్పుడు మనిషి హృదయం తెరుస్తాడు, వెంటనే దానిలోని సత్యాన్ని త్వరగా గ్రహిస్తాడు. రూల్ నెంబర్ 34, రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఇతరులను గౌరవించడం నేర్చుకోండి. వయసు, స్థాయి, క్యాస్ట్, జాబ్ ఏది మ్యాటర్ కాదు. మహాత్మా గాంధీ స్పీపర్స్ను కూడా ఈక్వల్గా ట్రీట్ చేసేవారు. గౌరవం రెసిప్రొకేట్ అవుతుంది, మీ స్థాయిని పెంచుతుంది. రూల్ నెంబర్ 35, ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్. క్షమించగలడం గొప్ప గుణం. కోపం పెంచుకుంటే మనకే నష్టం. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు జైల్లో ఉన్న శత్రువులను కూడా క్షమించగలిగాడు. అంటే క్షమించడం ఒక ఫ్రీడంతో సమానం. రూల్ నెంబర్ 36, కమ్యూనికేషన్ బిల్డ్స్ ట్రస్ట్. నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ చేయడం. రిలేషన్షిప్లో మిస్కమ్యూనికేషన్ ఒక పెద్ద సమస్య. సింపుల్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చాలా మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. డౌట్స్ ఏవైనా ఉంటే వెంటనే మాట్లాడండి. క్లారిఫికేషన్స్ పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. రూల్ నెంబర్ 37, అప్రిషియేషన్ ఈజ్ ఆక్సిజన్. కృతజ్ఞత వ్యక్తపరచడం అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ అండ్ గుడ్ జాబ్ లాంటి మాటలు రిలేషన్స్ని బలపరుస్తాయి. అబ్దుల్ కలాం తన టీంని ఎప్పుడూ ముందుకు తెచ్చేవారు. చిన్న అప్రిషియేషన్ కూడా పెద్ద మోటివేషన్ ఇస్తుంది. రూల్ నెంబర్ 38, లెర్న్ టు సే నో. మొహమాటాన్ని తొలగించడం. అన్నీ ఓకే అనడం వల్ల మనం స్ట్రెస్కి గురవుతాం. వారన్ బఫెట్, ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ రియల్ సక్సెస్ పీపుల్ ఈజ్ సేయింగ్ నో అని అన్నారు. నో అంటే సెల్ఫిష్నెస్ కాదు, ఇది ఒక క్లారిటీ. రూల్ నెంబర్ 39, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. మంచి వ్యక్తుల మధ్య ఉండడం. నెగిటివ్ కంపెనీ మన ఫ్యూచర్ని డ్రాగ్ చేస్తుంది. ఉదాహరణకు, స్వామి వివేకానంద గుడ్ కంపెనీ వల్లే గ్రేట్నెస్ పొందుతారు అని అన్నారు. మనసు ఇన్స్పైర్ చేసే వ్యక్తులతో టైం గడపడానికి ప్రయత్నం చేయండి. రూల్ నెంబర్ 40, ఎంపతి ఈజ్ ద కీ. ఇతరుల స్థితిలో మనం ఉన్నట్టు ఊహించడం. మదర్ తెరీసా ఎంపతి వల్లే ప్రపంచం ఆమెని మదర్ అన్నది. హార్ట్తో
కనెక్ట్ అయితేనే రిలేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇవే రూల్స్ 31 నుండి 40 వరకు రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్లో పాటించాల్సిన గోల్డెన్ రూల్స్. మీరు ఎక్కువగా ఫాలో చేసేది ఏది? కామెంట్స్లో రాయండి. తర్వాతి పార్ట్ నెంబర్ 5 హ్యాపీనెస్ అండ్ లెగసీలో మనం చివరి 10 గోల్డెన్ రూల్స్ తెలుసుకుంటాం. అవి మిగతా అన్ని భాగాలను కలిపి జీవితాన్ని సంపూర్ణం చేసే నియమాలు అవుతాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.